హాయ్ అండి. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గులాబ్ జామ్ చేసుకోబోతున్నామండి. ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని అది కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న గులాబ్ జామ్ పౌడర్లు ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ వేసి చపాతీ డఫ్లా కలుపుకుందామండి. ఇలా చపాతీ పిండిలా కలిపి పెట్టుకుందామండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇలా ఒక బాల్లా చేసుకొని పెట్టుకుందామండి. అన్నీ ఇలా బాల్స్లా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా హీట్ అయినాక ఆ బాల్స్ వేద్దామండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయినాక మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇలా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే తీసేయాలి. ఇలా కలర్లో మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసేయండి అండి. మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పాకం ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక బాండి పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. పాకానికి నీళ్ళు బాగా మరిగినాక షుగర్ వేసుకోవాలి. లైట్ తీగ పాకం వస్తే చాలండి. ఇలా వాటర్ మరిగినాక షుగర్ వేద్దామండి. షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 500 గ్రామ్స్ షుగర్ పడుతుందండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలండి. ఇలా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ పాకంలో ఇందాక మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ వేసుకుందామండి. మనం చేసుకున్న పాకంలో ఇందాకున్న బాల్స్ యాడ్ చేద్దామండి. ఇలా వెడల్పుగా ఉన్న ఇది గిన్నె తీసుకొని వేయాలండి. ఇలా వేసి ఒక 1/2 అవర్ నాననియాలండి. అంతేనండి. ఒక 1/2 అవర్ ఆ షుగర్ వాటర్లో సోక్ అయినాక ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.